నిజామాబాద్ జిల్లాలోని నవీపేట మండల కేంద్రంలో ఉన్నాం. ప్రస్తుతం మండల కేంద్రంలో విద్యా వనరుల కేంద్రం దగ్గర ఉన్నాం. ప్రస్తుతం సమాచార హక్కు చట్టం పోరాట కమిటీ ఆధ్వర్యంలో మనం ఇక్కడ క్షేత్రస్థాయిలో దరఖాస్తుల ఫిర్యాదుల గురించి మనం క్షేత్రస్థాయిలోకి రావడం జరిగింది. విద్యా హక్కు చట్టం అనేది 2009లో వచ్చింది. ఈ విద్యా హక్కు చట్టం కింద దీనిపైన కూడా మనం సమాచార హక్కు చట్టం అనే ఒక అంశం పైన మనం దరఖాస్తులు చేయడం జరిగింది. మరి ఈ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో విద్యాభివృద్ధి కోసం ఏ విధంగా ఉపయోగపడుతున్నది, అసలు విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉన్నది మనం ఈరోజు మన సమాచార హక్కు చట్టం కార్యకర్త రాకేష్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి రాకేష్ గారు, ఏ విధంగా ఉన్నది సమాచార హక్కు చట్టం దరఖాస్తు విధానం? కానీ సమాచార హక్కు చట్టం కింద ఏదైతే ఈ దరఖాస్తు ఇవ్వడం జరిగిందో మన ప్రభుత్వ పాఠశాలలు కానీ ప్రైవేట్ పాఠశాలలు కానీ జరుగుతున్నటువంటి నిధులు నియామకాలు మరియు ఆడిటింగ్ బిల్స్ కానీ అదే రకంగా ఇక్కడ వచ్చినటువంటి ఫండ్స్ ఏ విధంగా దుర్వినియోగమైనవి, మన పిల్లలకు మిడ్ డే మీల్స్ సంబంధించినటువంటి అంశాల పట్ల కానీ ఇవన్నీ కూడా మనము ఈ యొక్క సమాచార హక్కు చట్టం కింద మనము అడగడం జరుగుతుంది. ఇక్కడ ఎంఈఓ గారికి ఈ యొక్క సమాచారాన్ని మనం ఈ రోజు సేకరించి మన యొక్క నిజాలు ఎంతవరకు ఉన్నాయనేటువంటి అంశం మీద మరి ఈ యొక్క సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించి మనం తెలుసుకోవచ్చినటువంటి హక్కు ఏదైతే ఉందో ఈ హక్కు ద్వారా మనం దీనిని పూర్తిగా మనం ఉపయోగించుకోవడానికి ఈ యొక్క సమాచార హక్కును మనము కోరడం జరిగింది.